Good morning, friends. I am Dr. K.R.K. Prabhakar Murthy of Vijayawada. నేను నా చిన్ననాటి జ్ఞాపకాలు కాలేజీ చదువులు అందులో ఇప్పుడు మెడికల్ కాలేజీలో చదువులు అనే శీర్షికలో చెప్పుకుంటున్నాం. ఇవాళ మనం 34వ భాగాన్ని చెప్పుకోబోతున్నాం. కిందటి ఎపిసోడ్లో నేను గుడివాడలో డాక్టర్ గురురాజు గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్లో చేరటం గురించి మొదలుపెట్టాను. అది కంటిన్యూ చేస్తున్నాను. మా క్లాసెస్ అవి బాగానే సాఫీగానే సాగుతూ ఉండేవి. ఫస్ట్ ఇయర్లో మాకు ఉదయం 9 గంటల నుంచి 12 దాకా, 12 నుంచి 1 గంట దాకా లంచ్ బ్రేకు, 1 గంట నుంచి 4 దాకా 3 క్లాసెస్, గంటకు ఒక క్లాస్ చొప్పున ఉండేది. 4 తర్వాత ఖాళీగానే ఉండేది. 4కి నెమ్మదిగా మేము ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చి అలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ మార్వాడి టీ ఒకటి ఉండేది. అది అప్పుడు మాకు స్పెషల్. అది వరకు మేము ఎప్పుడూ తాగలేదు. అక్కడ మార్వాడి వాళ్ళు టీ బాగా చేస్తున్నారని చెప్తే అక్కడ ఆ శరత్ టాకీస్ ఎదురుకుండా రోడ్లో ఉండేది. అక్కడ తాగటం అలవాటైంది మాకు. చాలా బాగుండేది మార్వాడి టీ. అక్కడి నుంచి అలాగా అక్కడ ఒక పెద్ద చెరువులాగా ఉండేది, చుట్టూరా పార్క్ లాగా ఉండేది. ఇప్పుడు అక్కడ ఆ ఏరియాలో ఒక స్టేడియం లాగా కన్స్ట్రక్ట్ చేశారు. అక్కడ ఆ చెరువు దగ్గర కూర్చుని కాసేపు ఆ పార్క్ బెంచెస్ మీద మళ్ళా మేము నడుచుకుంటూ మా రూమ్ దగ్గరికి వచ్చేసేవాళ్ళం. ఎంత దూరం నడిచినా కూడా మన గుడివాడలో ఒక 10 నిమిషాల్లోనే మన ఇంటికి వచ్చేసేసేట్టుగా ఉండేది. గుడివాడలో మనకి రిక్రియేషన్ పెద్దగా ఏం ఉండేది కాదు. సినిమాలే ఉండేవి. సినిమాలకే ఎక్కువగా వెళ్తూ ఉండేవాళ్ళు. అందులో 2 టూరింగ్ టాకీస్ లాంటివి ఉండేవి, శ్రీనివాస అండ్ గౌరీ శంకర్ అని ఉత్తర రేక్ షెడ్యూల్లానే ఉండేవి. మిగతావి శ్రీనివాస, వెంకటేశ్వర, బాలాజీ, భాస్కర్ అనేవి కొంచెం బాగా కట్టినవి ఉండేవి అన్నమాట. అలాగే భాస్కర్ టాకీస్లో నేను ఫస్ట్ టైము సినిమా చూసినప్పుడు అపరాధ్ అనే సినిమా, ఫిరోజ్ ఖాన్, ముంతాజ్ అన్న సినిమా. అది చాలా బాగుంటుంది. హిందీ సినిమా చాలా బాగుంది. థియేటర్ కూడా చాలా బాగుంది. మాకు ఏలూరులో రేట్స్ కన్నా ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అన్నాం కదా, ఇక్కడ కొంచెం ఎక్కువగానే ఉండేవి. మామూలుగా 50 పైస్ బెంచ్ 1 రూపీ అండ్ అది చైర్ వచ్చేప్పుడు 150 పైసా, 2 రూపాయలు రిజర్వ్ అలా ఉండేవి. అలాగా మేము వెళ్తూ ఉంటే మా కేఆర్కే ప్రసాద్ అదివరకు ఆయన నర్సీపట్నంలో ఉండేవాడు. అతను నేను బాగా కలిసి ఆ సినిమాకి వెళ్ళాము. ఫస్ట్ టైం అక్కడ కలిసాము. అంచేత రిపీటెడ్గా ఎప్పుడు కూడా అలాగే ఆ సినిమాలకి వెళ్తూ ఉండేవాడు. అలాగే చాలా సినిమాలు చూసాం. ఇన్స్పెక్టర్ భార్య అని అట్లాంటివన్నీ చాలా. ఫస్ట్ చూసింది మాత్రం అది నాకు బాగా గుర్తు. ఫిరోజ్ ఖాన్, ముంతాజు అన్నది సినిమా చాలా బాగుంటుంది. ఆ థియేటర్ కూడా చాలా బాగుండేది. ఆ తర్వాత ఈ ఎగ్జామ్స్ అనేవి ప్రత్యేకంగా క్వార్టర్లీ ఎగ్జామ్స్ అనేవి ఉండవు మాకేమీను. సెప్టెంబర్ 3వ తారీఖు వచ్చేటప్పటికి దసరా హాలిడేస్ ఒక 10 రోజులు ఇచ్చారు, 12వ తారీఖు దాకా. అప్పుడు వెంటనే నేను వరంగల్లో మా కజిన్ సిస్టరు, బ్రదర్ ఇన్లా వాళ్ళు కొత్తగా అక్కడ కాపురం పెట్టారు కదా, అక్కడికి వెళ్దామని చెప్పి నేను సర్కార్ ఎక్స్ప్రెస్లో ఒక 2 బోగీలు హైదరాబాద్ వెళ్ళే ఉండేది. అందులో టికెట్ కొనుక్కొని విజయవాడలో అది 45 ఎక్స్ప్రెస్కి మారి అర్ధరాత్రి పూట వరంగల్లో దిగింది. నేను 2 రోజుల ముందరే మా బ్రదర్ ఇన్లాకి ఉత్తరం రాశాను, రాత్రి 1 గంట టైంకి వస్తుంది రిసీవ్ చేసుకోమని. కానీ ఆయనకి అందలేదు ఆ ఉత్తరం. దాంతో నేనే వాళ్ళు ఉండే ఏరియాకి బ్లైండ్గా వెళ్ళిపోయి మొత్తం మీద వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మర్నాడు ఉదయం ఆయన మార్కెట్కి తీసుకెళ్ళాడు. కూరలు అవి కొనుక్కుంటూ ఎగ్స్ కొన్నాడు. ఇదేంటి బాబా ఎగ్స్ కొన్నామంటే, ఎగ్స్ పర్వాలేదు మనం తినచ్చు. ఏమో తినచ్చో తినకూడదో మనం అని చెప్పి నాకు భయం వేసి అవి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర మా సిస్టరు, మా బ్రదర్ ఇలా కలిపి వాటిని ఎలా వండాలో చేసి చూపించారు. ఉడకబెట్టి పైన పెంకు తీసేసి వాటిని కర్రీలాగా వండడం అట్లాగా చూసాం. అవి తినచ్చో తినకూడదో మనం అని అనుకొని ఎలాగోలా తిన్నాం. ఆ తర్వాత వరంగల్లోనే వాళ్ళ బ్యాంకుకి ఒక రోజు వెళ్ళాను.
సనత్ కుమార్ని ఇంకో ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవారు మా బ్రదర్ ఇన్లాకి. ఆయన నన్ను దుర్గా గుడికి, అలాగే ఆర్ఈసీ ఇంజనీరింగ్ కాలేజీ ఇవన్నీ కూడా తిప్పారు ఒకరోజు. ఇంకో రోజు నా అంతట నేనే అన్నీ అటు ఇటు తిరిగి అక్కడ ఒక బెల్ట్ చాలా అట్రాక్టివ్గా ఉంటే అది కొనుక్కుందామని 15 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను. అది బిస్కెట్ కలర్లో ఉండే బెల్ట్. అక్కడే ఇంకొక బుక్ ఒకటి కనిపించింది, లెర్నర్స్ బుక్ ఫర్ బ్యాంజో అని చెప్పి. అందులో బుల్బుల్ ఒకటి నా దగ్గర ఉండేది. అంటే మా బ్రదర్ బసవరాజేశ్వరరావు గారు 15 రూపాయలు పెట్టి కొనిచ్చాడు బుల్బుల్, ఆ బ్యాంజో అనమాట. దాన్ని నేను తెచ్చుకొని ఇంటి దగ్గర రూమ్లో అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. దాన్ని లెర్నింగ్ గైడ్ లాగా ఒక 10 పాటలు అది ఉండేది. ఆ బుక్ కొనుక్కున్నాను నేను. అదంతా అప్పుడు 5 రూపాయలు ఎంత అనమాట. అందులో 10 పాటలు ఉండేవి. అందులో ఒక్కటే నాకు వచ్చింది బాగా, దాన్ని చూసి నేర్చుకోవటం. అది జియా బేకర్ ఆ రహే అని ఈ సినిమాలో, రాజ్ కపూర్ సినిమాలో పాట, అది ఒకటే నాకు వచ్చింది. మిగతావన్నీ నా అంతటా నేనే నేర్చుకున్నాను. మేరే సప్నంకి రాణి గబ్బు అని ఇట్లాంటివన్నీ నేను కొట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. కొంతమంది ఫ్రెండ్స్ సాయంత్రం పూట వచ్చి మాకు కూడా నేర్పవా అని చెప్పి నన్ను అడిగేవారు. మాకు సీనియర్ బ్యాచ్లో ఉన్న 2 కవల పిల్లలు ఉండేవారు, అనాది స్తోత్రపతిరాజు, అనంత స్తోత్రపతిరాజు అని ఉండేవారు. వాళ్ళు కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ ఉండేవారు. గిటార్ ఒకతను వాయిస్తూ ఉండేవాడు, ఫ్లూట్ ఒకతను వాయిస్తూ ఉండేవాడు. వాళ్ళు కూడా నా రూమ్కి వచ్చి ఆ బుల్బుల్ మీద నేను వాయించడం అనేది ఎంకరేజ్ చేసేవారు. కొంతమంది అయితే మాకు కూడా నేర్పుతావా అని చెప్పి అడిగారు. అలాగే నేర్పుతానని చెప్పాను. 2-3 రోజులు నేర్చుకుని తర్వాత మానేసేవారు. తర్వాత బుల్బుల్ ఎక్కువగా వాయిస్తూ ఉండేవాడిని. ఈలోగా ఈ వరంగల్ నుంచి వచ్చేసేసాము. 12వ తారీఖు దసరా విజయదశమి అయిపోయింది. మర్నాడు నుంచి మళ్ళీ కాలేజీ స్టార్ట్ అయింది. కాలేజీ స్టార్ట్ అయిన తర్వాత కరెక్ట్గా 10 రోజులు జరిగింది. 13వ తారీఖు నుంచి 21వ తారీఖు దాకా, 22వ తారీఖు దాకా. కరెక్ట్గా 21, 22 తారీఖుల్లో ఒక పెద్ద మీటింగ్ ఒకటి మా కాలేజీలో పెట్టారు. మూర్తిరాజు గారు అని ఒక వరకు కాంగ్రెస్లో మినిస్టర్ చేసేవారు. వీళ్ళందరూ వచ్చి ఏదో ఉద్బోధించారు. ఆంధ్ర సెపరేట్గా ఉండాలి అది ఇది అని చెప్పి దాని గురించి ఉపన్యాసం చెప్పారేమో మాకు అర్థం కాదు. మొత్తం మీద మర్నాడు నుంచే ఇంకా కాలేజీలో అసలు అన్ని ఊళ్ళల్లోనూ కూడా ఆంధ్ర స్ట్రైకు, జయాంధ్ర స్ట్రైకు విపరీతంగా మొదలైంది. దాంతో కాలేజీ మూతపడిపోయింది. అంటే 22, 23వ తారీఖుల నుంచి, అక్టోబర్ నుంచి మళ్ళా ఏప్రిల్ 1వ తారీఖు దాకా, అంటే ఇంచుమించు 5 నెలల 10 రోజులు 15 రోజులు మొత్తం కాలేజీ మూతపడిపోయింది. అప్పటిదాకా అసలు క్లాసెస్ లేవు. ఊరంతా స్ట్రైక్లు, కాలేజీలో మొత్తం ఫైరింగ్లు ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉండేవి. అమ్మయ్య మనకి చాలా వీలు వచ్చిందని చెప్పి ఏలూరు వెళ్ళిపోయి మన క్రికెట్ వ్యాసంగం కంటిన్యూ చేస్తూ ఉండేవాడు. ఎక్కడ వీలైతే అక్కడ క్రికెట్ ఆడుతూ ఉండేవాడు. అలా జరుగుతూ ఉండేది. ఇక్కడ క్లాసెస్లో వచ్చేటప్పటికి నాకెందుకు ఇంట్రెస్ట్ ఎక్కువ కలగలేదు. ఎనాటమీలో బాగా ఇంట్రెస్ట్ ఉండేది, ఫిజియాలజీలో కొంచెం ఇంట్రెస్ట్ బాగా పెరిగింది, మెటీరియల్ అండ్ ఆర్గనాన్లో అట్టే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అసలు మనం బీఎస్సీ మానేసి ఎందుకు వచ్చేసేసామా అనవసరంగా, మళ్ళీ బీఎస్సీకి వెళ్ళిపోయి జారితే మంచిదేమో అనే బీజం నా తలలో పడింది. అలాగా ఉండగా మధ్యలో అలా మానేసేస్తాం, అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత మానేద్దాం అనే డెసిషన్కి వచ్చాం. ఎందుకు, దానికి ఇంకో బలమైన కారణం కూడా ఉంది. మా కజిన్ బ్రదరు బాబురావు అనే చలపతిరావు, ఆయనకి మెడిసిన్లో సీట్ వచ్చేసేసింది. ఎంబీబీఎస్లో సీట్ వచ్చి అతను కర్నూలులో సీట్ వచ్చి అతను వెళ్ళిపోయినాడు. ఆయన ఏం చెప్పాడు నాకు అంతకుముందు, నాకు కానీ అందులో సీట్ రాకపోతే నేను కూడా వచ్చి ఇందులోనే చేరుతాను, నువ్వు ఇక్కడ చేరు ముందరా అని అనేటప్పటికీ ఆ హామీతో నేను చేరా. అతను రానప్పుడు నేను మాత్రం ఎందుకు ఇక్కడ, నేను మానేసేస్తాను, ఐ విల్ కంటిన్యూ ఇన్ బీఎస్సీ అయిన తర్వాత ఎంఎస్సీ చదువుకోవడం, ఎంఎస్సీ చదివిన తర్వాత బాటనీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎం సుబ్బారావు గారు లాగా చక్కగా టీచింగ్ చేయాలి అని అనుకుంటూ ఉండేవాడిని. అంచేత సగం డెసిషన్ అయిపోయింది నాకు, నేను ఇంకా మానేద్దామన్నంత నిశ్చయానికి వచ్చేసేసాను. ఈ లోపుగా స్ట్రైక్ కంటిన్యూ అయింది. అకాడమిక్ ఇయర్ పూర్తయితేనే కానీ మనం మధ్యలో మానితే బాగోదని చెప్పి అలాగే కంటిన్యూ అయ్యాం. ఈ స్ట్రైక్ హడావిడిలో మధ్యలో అంతా ఖాళీయే కాబట్టి క్రికెట్ ఇవన్నీ ఆడుకుంటూ ఉండేవాడు. ఒకసారి మేము క్రికెట్ ఆడటానికి పక్కన ఏలూరు పక్కన గుండుగొల్లు అనే ఊరు,
సుమారు 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడికి మేమందరం సైకిల్స్ మీద వెళ్ళి అక్కడ క్రికెట్ మ్యాచ్ ఆడొచ్చాము అనమాట. అక్కడ ఆడాము. అలాగే భీమడోల్ అనే ఊళ్ళో ఆడాము. మా బ్యాచ్ అందరూ ఉండేవారు మా వీధిలోనే. మేమందరం కూడా చక్కగా యునైటెడ్గా తయారై అనేక చోట్ల ఆడుతూ ఉండేవాడు. ఎక్కడ ఖాళీలు ఉండేవి కాదు గ్రౌండ్స్. ఒకసారి తంగెళ్ళమూడి అనే ఏరియా ఉంది ఏలూరు. అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు గబుక్కన ఆడాలి, నువ్వు కూడా ఆడాలి అనేప్పటికీ ఇదేంటే నేను షూస్ గీస్ ఏమీ తీసుకురాలేదు. ఎలా ఆడతానంటే ఎలాగ పర్వాలేదు, నువ్వు ఎలాగైనా ఆడగలవు. అది అలాగే చెప్పల్స్తోనే ఆడేసాను. అక్కడ చెప్పల్స్తోనే ఆడి బాల్ దూరంగా ఎక్కడికో కొట్టేప్పటికి ఈ గవర్నమెంట్ తుమ్మముళ్ళు ఉండే ఏరియాలోకి వెళ్ళిపోయింది బాల్. నేను తీసుకురావాల్సి వచ్చింది. వెళ్ళి అలా తీసుకుని వచ్చే క్రమంలో అక్కడ బాల్ తీస్తూ ఉండగా ఆ ముళ్ళ కంచెలోది ఒక పెద్ద ముళ్ళు గుచ్చుకుంది కాళ్ళు మడమలో, ఎడమ కాళ్ళు. అర్రే ముళ్ళు గుచ్చుకుంది అని చెప్పి కుడికాయలు కింద పెట్టి ఆ ఎడమ కాల్లో ముళ్ళు తీగిపోతే మళ్ళీ కుడికాయల్లో ఇంకొక ముళ్ళు గుచ్చుకుంది. మళ్ళీ గబుక్కుని ఇంకొక అతన్ని రమ్మని చెప్పి యువతలకి వచ్చేసి నెమ్మదిగా ముళ్ళు 2 ఎలాగో లాగాం. కానీ ఆ పెయిన్ ఎంతో విపరీతంగా ఉండేది. గవర్నమెంట్ తుమ్మముళ్ళు అంటే అంత తీవ్రంగా ఉండేది. వాటికి ఇంటికి వచ్చిన తర్వాత వేడి నీళ్ళతో కాపడంగా ఎప్పుడో అన్నీ పెట్టుకుని మొత్తం మీద నయమైందిరా బాబు అని అనుకున్నాను. ఆ తర్వాత ఇవన్నీ అయిపోయినాయి. ఈ స్ట్రైక్లో ఉండగానే జనవరి 23వ తారీఖుని మా ఇంట్లో మా నాన్నగారి అబ్దికం ఏదో పెడుతూ ఉన్న క్రమంలో మంచి సీరియస్గా ఉండగా ఈ లోపుగా ఈ జయాంధ్ర స్ట్రైక్ వాళ్ళందరూ రామచంద్రరావుపేట పోస్ట్ ఆఫీస్ మీద అది తగలబెట్టడానికి పెద్ద ఉద్యమం కింద వెళ్ళిపోతే పోలీస్ ఫైరింగ్ చేశాయి. టామ్ అని వినిపించాయి మాకు ఫైరింగ్. ఫైరింగ్ అది జరుగుతోంది ఏంటో వెళ్ళి చూద్దాం అన్నట్టుగా నేను వెళ్ళబోతే మా ఫాదర్ వారించారు, వద్దు అలా వెళ్ళకూడదు, లోపలే ఉండి ఇంట్లోనే ఉండండి, గడీలు వేసేసేయండి అన్నారు. మొత్తం అందరూ చెల్లాచెదరై పారిపోతున్నారు. వాళ్ళు ఎవరో పోలీసులు వచ్చి మా ఇంటి తలుపులు కూడా బాగా కొట్టారు. తీయద్దు అన్నారు మా నాన్నగారు వాళ్ళు. అలాగే తీయకుండా ఊరుకున్నాం. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఆ ఫైరింగ్లో 2 చనిపోయినారని చెప్పి కూడా తెలిసి అంత తీవ్రంగా జరుగుతూ ఉండేది ఆ రోజుల్లో. సరే, ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మధ్యలో ఖాళీగానే ఉండేవాళ్ళం కాబట్టి మేము క్రికెట్ ఆడటం కాకుండా మధ్యాహ్నం పూట 12 నుంచి 3-4 దాకా మా ఎదురుకుండా పంచవటి కాలనీలాగా ఉండేది. అందులో ఈ ఎంప్లాయీస్ అందరూ ఉండేవారు. వాళ్ళు కూడా కాలక్షేపం ఏమవ్వక మధ్యాహ్నం 12 నుంచి 4 దాకా ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతూ ఉండేవారు. ఊరికినే సరదాకే 500 ఒకరికని చెప్పి ఆడుతూ ఉండేవారు. ఎవరు పైసల కోసం పైసలు పెట్టి ఆడటం అనేది అలవాట్లేదు. కానీ మేమందరం ఆడుతూ ఉండేవాళ్ళం. మొత్తం 9 మంది ఆడుతూ ఉండేవాళ్ళం. 3 పేకల మీద 9 మంది ఆడటం అనేది చాలా ఆశ్చర్యంగా ఉండేది మాకు. 3 జోకర్లు వస్తే కూడా ఒక పేక బతికినట్టే అట్లా ఉండేదన్నమాట. అలాగే అనేక రకాలైన విన్యాసాలన్నీ కూడా చేశాం. ఆ తర్వాత ఏప్రిల్ 1వ తారీఖుకి మా కాలేజీ స్టార్ట్ అయింది. మా ప్రిన్సిపాల్ గారు కాలేజీ ఇయర్ వేస్ట్ కాకుండా ఉండటం కోసం అని చెప్పి జూన్ 15వ తారీఖు దాకా కూడా క్లాసెస్ కండక్ట్ చేశారు. అదే మాకు ప్యారలల్గా హైదరాబాద్లో కాలేజీ వాళ్ళకైతే ఒక 6 నెలలు వెనకబడిపోయారు వాళ్ళు. మేము మాత్రం ఒక ఇయర్ వేస్ట్ కాకుండా ఈయన ప్లాన్డ్గా ఏం చేశారంటే ఈ క్లాసెస్ సమ్మర్ ఉన్నప్పటికీ కూడా అదే 9 to 12 కాకుండా 8 to 11 ఈవినింగ్ ఏమో 2 to 5 అని పెట్టారు. ఇంకా కొంచెం ఎండ ఎక్కువైపోయేటప్పటికి 7 to 11 ఈవినింగ్ వచ్చేటప్పటికి 3 to 6 పెట్టారు. ఇంకా ఎక్కువైపోయేటప్పటికి మార్నింగ్ 7 to 10 ఉండేది, ఈవినింగ్ వచ్చేటప్పటికి 4 to 7 రాత్రి లైట్లు కూడా వేసేసి క్లాసెస్ కండక్ట్ చేశారు. అలాగా ప్రిన్సిపాల్ దీంతో మాకు ఇయర్ వేస్ట్ కాకుండా ముందుకు వెళ్ళిపోయింది. ఈ డిసెక్షన్స్ ఇవన్నీ బాగా చక్కగా జరుగుతూ ఉండేవి. కానీ నాకు మాత్రం బుర్రలో ఉంది ఈ ఇయర్ అయిపోగానే మానేద్దామని చెప్పి. కానీ ఈ లోపుగా నాకు మోకాల దగ్గర మడమ దగ్గర బాగా విపరీతంగా నొప్పి స్టార్ట్ అయింది. నొప్పి స్టార్ట్ అయితే మన గురువుగారు ఉన్నారు కదా వివి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాను. వివి ప్రసాద్ గారి దగ్గరికి చనువు, ఎందుకంటే ఆయన అందరినీ ఫ్రెండ్స్తో స్టూడెంట్స్తో కూడా ఫ్రెండ్లీగా ఉండి హలో సార్ హలో సార్ హలో సార్ అంటూ ఉండేవారు. ఆయన మిగతా వాళ్ళందరూ బాగా స్టూడెంట్స్ కిందే చూసేవాళ్ళు.
ఆయన అంత చనువుగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన క్లినిక్ కూడా వెళ్తుండే. వెళ్ళినప్పుడు చెప్పాను, ఏమండి ఇలాగా జరిగింది, నాకు విపరీతమైన పెయిన్ అది వస్తుంది అంటే, ఏమైంది అది ఇది అని అది హిస్టరీ లైట్గా అడిగారు. అడిగేటప్పటికి ఏమైందో ఏమో ఆయన ఒక మెడిసిన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వారం రోజుల్లో నీకు నీకు గుచ్చుకున్న ముళ్ళు బయటకు వచ్చేసేస్తుందన్నారు. ఇదేంటండి గుచ్చుకున్న ముళ్ళు వచ్చేయడం ఏంటి, నాకు మోకాల దగ్గర నొప్పి, గుచ్చుకున్నదేమో మడమ దగ్గర, అదెలా వస్తుంది అన్న. ఇగో ఈ మెడిసిన్ వేసుకో ఏం పర్వాలేదని చెప్పి చూపించారు. మెడిసిన్ చూపించి వేసేవారు ఆయన మెడిసిన్. చాలామంది సీక్రెట్గా ఉండేవారు కానీ ఈయన మాత్రం చూపించి వేసేవారు. అది సైలీషియా 1M మనం. ఇదేంటండి 1M ఇంత పవర్ఫుల్ది ఎలా వేసుకుంటానండి నేను, నాకు వద్దు ఇంత పవర్ఫుల్ది అంటే, లేదు వేసుకోవా ఏం పర్వాలేదని చెప్పి అది సైలీషియా 1M ఇచ్చి చెప్పారు, నీకు కరెక్ట్గా వారం రోజుల్లో నీకు ఎక్కడైతే ముళ్ళు గుచ్చుకుందో అక్కడి నుంచి వచ్చేస్తుంది, అప్పుడు పోతుంది నీకు నొప్పి అన్నారు. అదేంటండి మోకాల దగ్గర నొప్పి నాకు, అక్కడేమో ఇదంటే అలాగే వస్తుంది వెళ్ళి అన్నారు. సరే నేను వారం రోజులు పోయిన తర్వాత మళ్ళీ నేను దాని గురించి మర్చిపోయాను. మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత ఏలూరులో శనివారం సాయంత్రం వచ్చాను. ఆదివారం పొద్దున్న అయ్యేటప్పటికి అరికాల దగ్గర మడమ దగ్గర చిన్న బాయిల్ లాగా వచ్చేటప్పటికి ఏంట్రా అని చూస్తే అందులో ఒక 5 మిల్లీమీటర్స్ లెంగ్త్లో ఒక గీతలాగా కనిపిస్తోంది. అవుట్ ఆఫ్ యాంగ్జైటీ ఏంటని పిన్నిస్తూ దాన్ని పొడిస్తే అది ముళ్ళు అన్నమాట. అందులోంచి ముళ్ళు బయటకు వచ్చింది. దాన్ని జాగ్రత్తగా పొట్లం కట్టి ఒక కాగితంలో గురువుగారి దగ్గరికి తీసుకొచ్చి చూపించారు. ఏమండి ఇదిగో ఈ ముళ్ళు మీరు వస్తుందన్నారు, వచ్చేసేసిందండి అంటే, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హోమియోపతినయ్య. అలాగా లోపల ఉన్న ఫారిన్ బాడీస్ని ఎమిట్ చేసేయడానికి కూడా పవర్ఫుల్ హోమియోపతిక్ మెడిసిన్స్ ఉన్నాయి, జాగ్రత్తగా చదువు ఇదేం చెప్పి ధైర్యం చెప్పారు. దాంతో నేను డిస్కంటిన్యూ చేసేద్దామని అనుకున్న వాడిని కాస్త డిహెచ్ఎంఎస్ని కంటిన్యూ చేయడానికి నిర్ణయించాను. ఆ విధంగా మా ఫస్ట్ ఇయర్ ప్రోగ్రాం కంక్లూడ్ అయ్యింది 1973 జూన్ 15వ తారీఖు. మిగతా విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. మేము సెకండ్ ఇయర్లో ఎలా చదువుకున్నాము, థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఎలా కంటిన్యూ చేసామని చెప్తాను. ఇప్పటిదాకా చెప్పింది ఎలా ఉంది ఏమిటని మీరు నాకు లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారని చూస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.